హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం హెల్దీ ఫ్లేక్ సీడ్స్తో అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కప్ ఫ్లేక్ సీడ్స్ అయితే తీసుకొని ఫ్రై చేశాను. మాడకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే హాఫ్ కప్తో నువ్వులు అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా ఇక్కడ చూపిస్తున్నట్లు కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. మాడకుండా తిప్పుతూ ఉండాలి దాన్ని. తర్వాత వాటిని ఒక ప్లేట్ తీసేసుకొని మార్చుకొని దాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఆరిపోయాక వాటిని పౌడర్ లాగా అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులు, మరీ పౌడర్ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి. నువ్వులు అండ్ ఫ్లేక్ సీడ్స్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అలా అతుక్కొని అయి ఉంటుంది. దాన్ని స్పూన్తో అయితే తీసేసుకొని మొత్తం ఈ లడ్డూలు అయితే నేను బెల్లం వేస్తాను. ఒక కప్పు 2 తీసుకున్నాం కదా, దానికి ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకొని అదే మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం యాలకులు కూడా వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకున్నాను. ఇంకా పౌడర్ చేసి పెట్టాం కదా, అందులో వేసేసి మొత్తం అయితే మిక్స్ చేయాలి. ఎక్కడ ఉండలు పలుకులు ఏమీ లేకుండా మొత్తం పిండికి మొత్తం ఆ బెల్లంని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ముద్దకొచ్చేలాగా బాగా కలిపేసుకున్నాక వాటిని మనకి నచ్చిన సైజులో, మరీ పెద్దవి కాదు, నేను చిన్నగా బాగా చిన్నవేం కాదు, ఓకే మామూలుగా ఒక సైజులో అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. రోజు అలా పిల్లలు తింటే కొంచెం హెల్తీగా ఉంటుంది. చాలా హెల్తీ కదా, స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. అట్లా ఉండలకి కొంచెం నెయ్యి రాసుకుంటూ హ్యాండ్కి చిన్నవి చేసేసుకొని ఒక టైట్ కంటైనర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈజీగా ఒక 10 days అయితే ఉంటాయి. నాకైతే ఒక 15 లడ్డూస్ అయితే వచ్చాయి ఈ పిండికి. ఇంకా అలా మొత్తం అయితే లడ్డూస్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయాయి. రోజు ఒక లడ్డు పెడితే పిల్లలకి సరిపోతుంది. చాలా హెల్దీ అండ్ మనకు కూడా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బలం ఇస్తుంది. ఇంక ఇక్కడ అదేవిధంగా ఇంకొక స్నాక్ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ స్నాక్ లడ్డు. అవైతే కట్ చేస్తూ ఉన్నాను నేను. అందులోకి నేను దానికోసం జీడిపప్పు, పిస్తా, బాదం, అంజీరా, కిస్మిస్, డేట్స్, వాటర్ మెలాన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకొక కడాయి అయితే తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని ముందుగా జీడిపప్పు అయితే కొంచెం లైట్గా ఫ్రై లాగా అయితే ఫస్ట్ అవైతే కొంచెం వేయిస్తాను. అవి కొంచెం వేగాక అందులోనే ఇంకా మిగతావి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్, పిస్తా, బాదం అవన్నీ కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి చిన్నగా. గ్యాస్ స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటిని ఎక్కడ ఎక్కువ ఫ్రై చేయకుండా తిప్పుతూనే ఉండాలి వాటన్నిటిని బాగా. అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ అవన్నీ వేసేసుకొని చిన్నగా తిప్పుతూ ఉండాలి. అంజీరా, కిస్మిస్ అండ్ డేట్ని మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తగా కొంచెం పేస్ట్ లాగైతే పెట్టుకోవాలి. అంజీరా చాలా టేస్ట్ ఇస్తుంది ఈ లడ్డూకి, చిన్న పలుకులు అవి తగులుతూ. అదిగో మిక్సీ జార్లో తీసేసుకొని వాటన్నిటిని కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండా లైట్గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా అదే బాండీలో అయితే పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఇంకా మిక్సీ పట్టిన దాన్ని మొత్తం వేసి కొద్దిసేపు కొంచెం ఫ్రై మెత్తపడేలాగా వాటిని అయితే కొద్దిసేపు ఫ్రై చేయాలి. అందులో కొంచెం ఒక పావు గసగసాలు ఉంటాయి కదా, అది వేడిని తగ్గిస్తుంది బాడీకి, అవైతే వేసేసుకొని వాటిని కూడా కొంచెం వేగాలి. గసగసాలు ఊరికే మాడిపోతాయి కదా, అందుకని వాటిని ఇవి డేట్స్ అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాతే వేసాను. ఇదిగా చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోయాయి డేట్స్ అవి మిశ్రమం. తర్వాత ఇందాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వేసేసి ఒక్కసారి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా అవైతే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా కొంచెం చల్లారాక, లేకపోతే చాలా కాలుతుంది హ్యాండ్, చేతులు అయితే కాలిపోతాయి. ఇంకా చిన్నగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్లు వస్తాయి, లేకపోతే ఆరిపోతే అసలు రావు. ఇంకా అలా అయితే లడ్డూస్ అయితే అవి కూడా చిన్నవి
మరియు పెద్దవి కాకుండా ఒక సైజు డైలీ ఒక 1 పర్సన్ తినే అంత సైజు అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో తీసేసుకొని పెట్టుకున్నాను. ఇలా పిల్లలకి స్నాక్స్ బాక్స్ కోసం రోజు ఇలా అయితే మనం ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ, ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా. అలా అయితే 2 పెట్టేసుకున్నాను.